ఈరోజు మనం చాలామందికి కలిగే ఒక పెద్ద సందేహం గురించి మాట్లాడబోతున్నాం. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలా? లేక ఎంప్లాయ్‌గా ఉండాలా? సో, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారితే ఏమవుతది? లేకపోతే ఎంప్లాయ్‌గానే ఉండిపోతే ఎలా ఉంటది? సో, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఈ వీడియోలో మనం అసలు మెయిన్ డిఫరెన్సు ఎంటర్‌ప్రెన్యూర్ వర్సెస్ ఎంప్లాయీ. ఎంప్లాయీ వర్సెస్ ఎంప్లాయర్. సో, ఈ మూడిట్లికి డిఫరెన్స్ మనం ఈ వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. ఎంప్లాయీ అంటే జాబ్ చేసే వాళ్ళని అందరికీ తెలిసిన విషయం. మనం జాబ్ చేస్తే మనకి శాలరీ అనేది వస్తది. ఇంకోటేందంటే మనకి రిస్క్ ఫ్రీ. సో, మెయిన్‌గా మనం అనుకున్నట్టు ఎంప్లాయీ అనేవాడు ఎంప్లాయర్ కింద పనిచేస్తాడు. ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీస్‌ని పెట్టే రన్ చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ ఇవన్నీ వీళ్ళంతా ఏంటంటే ఎంప్లాయర్స్. ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే తెలివిగా ఎంప్లాయర్స్‌కి సేల్ చేస్తాడు. ఏదైనా ఒక కొత్త విషయం కనుక్కున్నాడంటే దాన్ని ఎంప్లాయర్‌తో డిస్కస్ చేసి ఎంప్లాయర్‌కి సేల్ చేస్తాడు. దానికి మనం తగ్గ రిస్క్ తీసుకోవాలి. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన తర్వాత మనకంటూ ఒక ఫ్రీడమ్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ అది ఆ జాబ్‌లో అనేది ఉండదు. ఒక ఎంప్లాయీగా ఎంత ప్రెషర్ తీసుకోగలడు, ఎంటర్‌ప్రెన్యూర్ అయిన తర్వాత దీనికంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎందువల్లంటే అది నీ ఓన్ బిజినెస్. సో, దానికంటూ నువ్వు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే నువ్వు ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీలో ఫెయిల్ అయితే నువ్వు వేరే కంపెనీలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కానీ నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్‌గా కానీ ఫెయిల్ అయితే నువ్వు దాన్ని మళ్ళీ తట్టుకోవడం అనేది చాలా సంవత్సరాలు పడుతుంది. సో, మీరు డెసిషన్ తీసుకునే ముందు కూడా అంటే నువ్వు ఎంప్లాయీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేంజ్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనే అతను ఓన్ బిజినెస్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అని మనం ఎవరిని అనొచ్చు. మనం ఒకరి కింద పని చేయకుండా నీకై నువ్వు కొత్తగా ఏదైనా ఒక బిజినెస్‌ని క్రియేట్ చేసుకున్నావు అనుకో ఓన్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏదైనా నువ్వు ప్రోడక్ట్స్ పెట్టుకొని సేల్ చేసుకోవడం. విలేజెస్‌లో కానీ టౌన్స్‌లో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఒక షాప్ పెట్టి రన్ చేస్తుంటారు. వీళ్ళంతా ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ కిందకి వస్తారు. దీస్ ఆర్ ఆల్ నాట్ ఎంప్లాయర్స్. బేసిక్‌గా ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు కూడా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలడు. కానీ ఎంప్లాయర్ అనేవాడు మేజర్ ఎంప్లాయ్మెంట్ని ఇంపాక్ట్ చేయగలడు. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలిగేది ఎంప్లాయర్ మాత్రమే, నాట్ ఎంటర్‌ప్రెన్యూర్. కానీ ఆ ఎంప్లాయర్ అనే అతను ఆ టూల్ని కానీ ఆ సిస్టమ్ని కానీ కన్సిస్టెంట్గా యూజ్ చేసుకుంటాడు. కానీ ఎంప్లాయర్ అనేవాడు ఏం చేస్తాడు, ఫ్యూచర్లో దాని మీద ఏదైనా అప్గ్రేడ్ వస్తే దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు కూడా ఆ అప్గ్రేడ్ కూడా ఎవరు చేస్తాడు, ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తాడు. సో ఆ సిస్టమ్ మీద దాన్ని అప్గ్రేడ్ చేసి సో సేమ్ అదే ఆర్గనైజేషన్కి చెప్తాడు. సో మన దగ్గర అప్గ్రేడ్ ఫీచర్స్ వచ్చున్నాయి, మనం ఈ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసాం, మీరు కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటారా అన్నట్టు వాళ్ళతో మాట్లాడి అప్గ్రేడ్ సిస్టమ్స్ను కూడా ఎంప్లాయర్కి సేల్ చేస్తాడనమాట. సో బేసిక్గా వీళ్ళు ముగ్గురులో ఎవరు గొప్ప అంటే నేనేమంటానంటే అందరూ ఈక్వలే అంట. అది నేను ఎందుకంటున్నానంటే ఎంప్లాయర్ అనేవాడు లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు లేడు. అలాగే ఎంప్లాయీ అనేవాడు లేకపోతే ఎంప్లాయర్ అనేవాడు లేడు, ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు లేడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎంప్లాయర్‌కి అమ్మాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని కానీ లేదంటే ఒక సిస్టమ్‌ని కానీ లేదంటే ఒక టూల్‌ని కానీ సేల్ చేయాలంటే ఎంప్లాయీ అనేవాడు ఉండాలి. సో ఇక్కడ బేసిక్ ఫౌండేషన్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ లేకుండా ఏది జరగదు. కానీ ఎంప్లాయీ ఏంటంటే మంత్లీ శాలరీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని అట్లా పోషిస్తూ ఉంటాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలంటే రిస్క్ అనేది తీసుకోవాలి. అతను ఆ రిస్క్ అనేది తీసుకోలేడు. అంటే కొంతమంది ఎంప్లాయర్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఎంప్లాయీస్‌ని స్కిల్ అప్ చేస్తారు. స్కిల్ అప్ చేసి వాళ్ళు ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గర పర్చేస్ చేస్తున్నారో సేమ్ అదే సిస్టమ్‌ని ఎంప్లాయీ చేత బిల్డ్ చేపిస్తారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. సో అట్లా కూడా ఎంప్లాయరు సేవ్స్ ది మనీ. సో అట్లా కూడా ఎంప్లాయరు మనీని సేవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎవరంటే ఓన్ ఐడియాని ఇన్నోవేషన్ని క్రియేట్ చేస్తాడు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయీ కెన్ చేంజ్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఎంప్లాయర్, ఎంటర్‌ప్రెన్యూర్. ఎంప్లాయీ అనేవాడు లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు లేడు, ఎంప్లాయర్ అనేవాడు లేడు. సో ఫైనల్గా వీళ్ళు ముగ్గురు ఉంటేనే ఒక బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక షాప్ పెట్టి ఒక పెన్నుని సేల్ చేస్తాను అనుకో, నీ దగ్గర కొనుక్కెళ్ళే అతను నీకు కస్టమర్ అవుతాడు. కానీ ఆ కస్టమర్ ఏం చేస్తాడు,
కన్జ్యూమర్స్కి సేల్ చేస్తాడు. కన్జ్యూమర్స్ అంటే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఇట్లాగే మనం ఒక టీ షాప్ పెట్టామంటే టీ తాగేదానికి మనుషులు రాకపోతే నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలన్నా అది చాలా కష్టమని నేను అంటున్నాను. సో అందువల్ల అంటే నేనేమంటున్నానంటే నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలంటే నీకంటూ ఆ ఐడియాలజీ అంటే నువ్వు థింక్ చేసే విధానం అవి మార్చుకోవాలి. నువ్వు అందరినీ సమానంగా చూడాలి. అలా కాకుండా నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని, నేను ఇండివిడ్యువల్‌గా సర్వ్ అవుతున్నాను అన్నట్టు నువ్వు ఒకరితో కంపేర్ చేసి ఎప్పుడు కూడా చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందంటే నీ బిజినెస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో నీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి తీరాల్సిందే. సో ఫైనల్‌గా మీ గోల్ ఏంటి? మీ రిస్క్ కెపాసిటీ ఎంత? మీ ప్యాషన్ ఏంటి? నెక్స్ట్ చేయబోయే వీడియో పీఎఫ్ గురించి. సో ఆ పీఎఫ్‌లో కూడా మనకి ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు, పెన్షన్ స్కీము ఇలా ఉంటాయి. సో దీనికి రిలేటెడే కాబట్టి అంటే ఆ పీఎఫ్‌లో కూడా మనకి ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.